సోలిపోవలదు మనసా సోలిపోవలదు సోలిపోవలదు మనసా సోలిపోవలదు నేనుగాని పిలచిన దేవుడు నిలచిపోదాడా నేనుగాని పిలచిన దేవుడు విడచిపోదాడా సోలిపోవలదు మనసా సోలిపోవలదు సోలిపోవలదు మనసా సోలిపోవలదు ఇక్కట్టులు బంధలు చుట్టుముట్టినా ఇక్కట్టులు బంధులు నిన్ను చుట్టుముట్టినా ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా సోలిపోవలదు మనసా సోలిపోవలదు సోలిపోవలదు మనసా సోలిపోవలదు నేనుగాని పిలచిన దేవుడు విడచిపోదాడా నేనుగాని పిలచిన దేవుడు విడచిపోదాడా సోలిపోవలదు మనసా సోలిపోవలదు సోలిపోవలదు మనసా సోలిపోవలదు. Lord, reach out your hand and touch your people at this moment. ప్రభువా ఈ యొక్క సాయంకాల సమయంలో నీ యొక్క చేతిని చాపి నీ బిడ్డలను తాకండి నాయనా. All those who are broken in their spirit, Lord, I pray that you will fill them with your love. ఎవరైతే వారి ఆత్మలో పగిలిన స్థితిలో ఉండి ఉన్నారో అట్టి వారిని మీ ఆత్మతో నింపుమని అడుగుచూ ఉన్నాను. Bind their wounds up with your love, Lord. నాయనా నీ యొక్క ప్రేమతో వారి గాయములను కట్టుమని అడుగుచూ ఉన్నాను. Every broken spirit, ప్రతి పగిలిన ఆత్మ, every broken heart, ప్రతి పగిలిన హృదయము, every broken mind, నాయనా ప్రతి విధమైన విచ్ఛిన్నమైన మనసు, every broken body, నాయనా దేహంలో ఏ ఏ గాయాలుండి ఉన్నావో bind them up, Lord. ప్రభువా వారిని మీరే కట్టుమని అడుగుచూ ఉన్నాము. Bind them up, Lord, ప్రభువా మీరే వారిని కట్టండి నాయనా. and embrace them, Lord. ప్రభువా వారిని మీరు
కౌగలించుకోనండి. Pour out your love upon your children. నాయన నీ యొక్క ప్రేమ నీ బిడ్డల మీద కుమ్మరించండి నాయన. Today they may say, nobody cares for me. ఇది నన్ను ఒకవేళ నన్ను ఎవరు పట్టించుకున్న వారే లేరని అంటూ ఉన్నామేమో. Nobody loves me. ఎవరు నన్ను ప్రేమించే వారే లేరు I'm అంటున్నామేమో. all alone. నేను ఒంటరిగా ఉండి ఉన్నాను. Today come to them as their father. ఈ రోజు నీ యొక్క తండ్రి దగ్గరికి వచ్చి ఆయన పట్టుకునండి. Fill them with your love, Lord. ప్రభువా నీ యొక్క ప్రేమతో వారిని నింపండి. And fill them with the joy of the Holy Spirit. పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో వీరిని నింపండి. Let them run to you, Lord. ప్రభువా వారు నీ దగ్గరికి పరుగెత్తుకుని వచ్చినట్లు చేయండి. Run to you, Lord. నీ యొద్దకు పరుగున రావాలి. And find solace. నాయన నీ దగ్గర మంచి స్థితిని వారు కలిగి ఉండాలి. And find hope tonight, Lord. ఈ రాత్రి వారికి ఒక నిరీక్షణ కనుగొనాలి నాయన. Today, thank you for filling them. తండ్రి ఇది నాన్న మీరు వారిని నింపినందుకు నీకు వందనాలు. Thank you for filling them, Lord. నాయన వారిని నింపినందుకు నీకు వందనాలు. Heal their body. నాయన వారి దేహములను స్వస్థపరచండి. Every sickness, let it leave their body, Lord. నాయన ప్రతి ఒక్క రోగము వారిని విడిచి పోవునట్లు చేయండి. Every treatment that they have been running for, let them receive it tonight. నాయన నాయన వ్యాధి కొరకు నాయన వంతు పొందుకోవడానికి వెళ్తున్నారో ఈ రాత్రి వారికి స్వస్థత కలుగును గాక. By Jesus the healer. యేసు అనే స్వస్థపరచు వాని వలన Today heal them up, Lord. ప్రభువా ఈ రాత్రి వాని ముట్టి స్వస్థపరచండి నాయన. Lord, pour out your blood upon them that you've shed on the cross, Lord. నాయన నీవు సిలువలో కార్చినటువంటి రక్తమును వీరి మీద ప్రోక్షించమని అడుగుచున్నాను. Heal every disease. ప్రతి వ్యాధి నుంచి వారిని స్వస్థపరచండి. Every organ, let it receive life now. ప్రతి అవయవంలో కూడా స్వస్థత వారు పొందుకోవాలి. Every broken thing in the body, let it receive life now. దేహంలో ఏదేది పగిలిన స్థితిలో ఉండినదో దానికి స్వస్థత జీవము కలిగి ఉండాలి. Every boil, let it disappear. గడ్డలన్నీ కూడా కరిగిపోవాలి నాయన. Every tumor, let it disappear. ప్రతి కణితులు తొలగిపోవాలి నాయన. Every imperfection, let it disappear. ఏది పరిపూర్ణము కాకుండాదో అది కూడా తీసివేయబడాలి. Every issue in the blood, let it be healed. నాయన రక్త స్రావం ఏదైనా ఉన్నట్లయితే అది కూడా స్వస్థత కలగాలి నాయన. Every issue in the organs, the breathing organs, let it be healed. నాయన అవయవములలో కూడా ఎక్కడెక్కడైతే రక్తం స్రవిస్తుందో అక్కడ స్వస్థత కలుగును గాక. Every pathway, let it be cleared. అలాగే ప్రతి ఒక్క స్థలము కూడా నాయన అది స్వస్థత కలగాలి. Every diabetes, every pressure, let it be normal. డయాబెటీస్ కానివ్వండి లేక రక్తపోటు కానివ్వండి వాటన్నిటి నుంచి స్వస్థత కలగాలి. Every thyroid problem, let it disappear. థైరాయిడ్ వ్యాధి నుంచి అది కూడా తొలగిపోవాలి నాయన. Let all the levels become normal in their body. ఇవన్నీ కూడా వాటి లెవెల్స్ అన్ని కూడా నార్మల్ గా ఉండాలి. Every report, let it be normal. నాన్న వారికి వచ్చే రిపోర్ట్లు అన్ని కూడా నార్మల్ రిపోర్ట్లు ఉండాలి. The doctors may have said this is the end for you. ఒకవేళ వైద్యులైనటువంటి వారు మాట్లాడుతూ ఇదే నీకు అంతమని చెప్పి ఉన్నారేమో. But when they go back for the scan, let everything be normal. మరలా స్కానింగ్ కి వెళ్ళినప్పుడు నాన్న అవన్నీ నార్మల్ గా ఉండాలి. Let all the imperfections disappear, Lord. నాన్న ఏదైతే పరిపూర్ణము కాకుండా ఉన్నదో అట్టి విషయాలన్నీ కూడా తొలగించబడాలి. Let every heart block be healed. నాన్నదిగో హృదయంలో కూడా నాయన ప్రతి స్వస్థత వారికి కలగాలి. Let everything be cleared at this moment. నాయన ఈ క్షణంలోనే నాన్న వారికి ఉన్నటువంటి గుండె వ్యాధులన్నిటి నుంచి విడుదల కలగాలి. All those who are waiting for a child, let it be formed in their body right now. ఎవరైతే బిడ్డల కొరకు అన్నట్టుగా కనిపెడుతున్నారో ఇప్పుడే వారి యొక్క గర్భంలో బిడ్డ ఉండును గాక. Every complication, let it be healed at this moment. నాన్న ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉన్నాయో అవన్నీ తీసివేయబడి స్వస్థత వారికి కలుగును గాక. In the name of Jesus. యేసు నామములో Every sickness bringing devil, I command you to leave in the name of Jesus. రోగాన్ని తీసుకుని వచ్చేటువంటి దయ్యములారా వీరిని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాము. Every devil that is bringing disease in their family members, one after the other, let it leave their family. ఒకదాని వెంబడి ఒకటి ఆ కుటుంబ సభ్యులైనటువంటి వారికి వ్యాధిని కలిగిస్తున్నటువంటి దురాత్మలారా ఆ కుటుంబాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాము. There is no place for you in the temple of the Holy Spirit. అపవాది దేవుని ఆలయముగా పరిగణించబడిన ఈ దేహంలో నీ ఉండడానికి ఇక తావు లేదు. Receive complete healing. పరిపూర్ణ స్వస్థత మీరు పొందుకోనండి. Let their children be healed. ప్రభువా నీ బిడ్డలు స్వస్థత పొందాలి నాయనా. Let their generations have good health. నాయన వారి తరం వెంబడి తరము మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. Every curse bringing devil, let it leave their home. శాపాలను తీసుకుని వచ్చేటువంటి ప్రతి దురాత్మ దుష్టశక్తులు ఆ ఇంటిని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాము. Every complication
fight, confusion bringing devil, let it leave their home. పోరాటాలను కలిగించేటువంటి గలిబిలి కలిగించేటువంటి ఆత్మలన్నీ కూడా కుటుంబాలను విడిచిపోవాలి. Tonight let there be peace. ఈ రాత్రి స్వస్థత కలుగును గాక. Tonight let there be love in their home. ఈ రాత్రి నీ కుటుంబంలో ప్రేమ పుట్టును గాక. Let there be joy in their home. వారి ఇంటిలో సంతోషం ఉండును గాక. Laughter in their home. నాయన నవ్వు ఉండును గాక. Whoever has run away from their family, let them come back. ఎవరు ఇల్లు విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారో వారు మరలా తిరిగి ఇంటికి వచ్చుదురు గాక. Let them call and say, I'm coming home. వాళ్ళు ఫోన్ చేసి నాయన ఇప్పుడు నేను ఇంటికి వస్తున్నానని చెప్పునట్లు చేయండి. Let them call and say, I'm sorry my dear. ఇదిగో నన్ను క్షమించు అని వాళ్ళు ఫోన్ చేసి చెప్పేటట్లుగా చేయండి. Build their families, Lord. ప్రభువా వీరి కుటుంబాలు మీరు కట్టండి నాయన. Rebuild their families, Lord. మీరే వీరి కుటుంబాలను కట్టండి. Whoever has lost the joy of their loved ones, నాయన ఎవరైతే వారి ప్రియులైనటువంటి వారి యొక్క ఆనందాన్ని కోల్పోయి ఉన్నారో I pray that you will give them back the joy in double measure. రెండింతలుగా మళ్ళీ ఆనందాన్ని ఆ కుటుంబాలలో ఇమ్మని అడుగుచున్నాను. Next time when we come, let them testify of God's goodness. మరలా మీ ఊరుకు వచ్చినప్పుడైనా వారు ముందుకు వచ్చి నీ మంచితనాన్ని ఉత్తమాన్ని వారు సాక్ష్యం ఇవ్వాలి. Keep them as a testimony, Lord. ప్రభువా వీరిని ఒక సాక్షులుగా మీరు ఉంచండి. Come on, clap your hands and thank the Lord for his blessing. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు ఆశీర్వదించినందుకు దేవునికి స్తుతి ఆజ్ఞ చెల్లించండి. గట్టిగా చప్పట్లు కొడుతూ Say thank you Jesus for my blessing tonight. నాయనా నీవు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు అని దేవుని స్తుతించండి. Thank you Jesus for answering my prayers. ప్రభువా నా ప్రార్థనకి జవాబు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పి చప్పట్లు కొట్టండి. Thank you for healing my body. నా దేహాన్ని స్వస్థపరిచినందుకు నీకు వందనాలు నాయనా. Thank you for giving joy in my home. నా ఇంటిలో సంతోషాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు నాయనా. Thank you for blessing my children. నా యొక్క బిడ్డలను దీవించినందుకు నీకు వందనాలు నాయనా. Thank you for lifting me up in my job. నా యొక్క ఆనందముల ఉద్యోగములో లేవనెత్తినందుకు నీకు వందనాలు. Thank you for removing all of my shame and my humiliation. నా యొక్క అవమానాలు నాకు కించపరచబడిన విషయాలన్నిటి నుంచి విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు. Thank you for filling me with your Holy Spirit, Lord. నాయనా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపినందుకు నీకు వందనాలు. That no man can take away. ఏ ఒక్కడు కూడా దాన్ని తీసివేయలేడు ఆయన. No man can take away my joy. నా ఆనందాన్ని ఏ ఒక్కడు తీసివేయలేడు. No man can take away my peace. ఏ మనుషుడు కూడా నా సమాధానాన్ని తీసివేయలేడు. No one can separate me from the love of God. ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క ప్రేమ నుండి నన్ను వేరు చేయలేరు. Today God is blessing you according to this. ఈ రాత్రి దేవుడు ఈ మాట చొప్పున దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. Filling you with the fullness of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతతో ఆయన మిమ్మల్ని నింపుతూ ఉన్నారు. So that you will have fullness of joy. తద్వారా మీరు సంపూర్ణ ఆనందాన్ని మీరు కలిగి ఉంటూ ఉన్నారు. And complete freedom in everything. అన్ని విషయాల్లో సంపూర్ణమైన స్వేచ్ఛను మీరు కలిగి ఉంటూ ఉన్నారు. Thank you Jesus. యేసయ్యా నీకు వందనాలు నాయనా. Thank you Jesus. యేసయ్యా నీకు వందనాలు. సోలిపోవలరు మనసా సోలిపోవలరు సోలిపోవలరు మనసా సోలిపోవలరు. Thank you for blessing your children tonight, Lord. ప్రభువా నీ బిడ్డలను దీవించినందుకు నీకు వందనాలు. In Jesus' name I pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి కూర్చోనండి.